రేవంత్ రెడ్డి సర్కారు అసెంబ్లీలో చట్ట సవరణ చేసింది, కానీ వేములవాడ రాజన్నను మర్చిపోయింది. యాదగిరిగుట్ట పాలక మండలి ఇటీవలే కొలుదీరినప్పటికీ రాజరాజేశ్వరి స్వామి ట్రస్ట్ విషయంలో ఇంకా జాప్యం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాలో దేవాదాయ పాలక వర్గాల ఏర్పాటులో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలోని దేవాలయ పాలక మండళ్ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. మొత్తం 72 దేవాలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉండగా 33 దేవాలయాలకు నోటిఫికేషన్ జారీ అయి నెలలు గడుస్తున్నా నియామకాల జాడ లేకుండా పోయింది. ఆశావహులు 2 ఏళ్లుగా పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రమైన దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పాలక మండలి ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొంది. ఇటీవలే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నూతన ట్రస్ట్ బోర్డును ప్రకటించారు. యాదగిరిగుట్ట వేములవాడ ఆలయాలకు తిరుమల తరహాలో స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు గత ఏడాది శాసనసభలో చట్ట సవరణ కూడా చేశారు. ప్రతిపాదన మేరకు పాలక మండలి ఏర్పడుతుందని ఆశతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కరీంనగర్ జిల్లా వాసుల అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి దేవాలయం, పురాతనమైన గౌరీశంకర ఆలయం, దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన గిద్దె పెరుమాండ్ల స్వామి దేవస్థానంతో పాటు మొత్తంగా 20కి పైగా దేవాలయాలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. కానీ నియామకాలు మాత్రం లేకుండా పోయాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం, అలాగే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలకు సంబంధించి తాజాగా నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. సిరిసిల్ల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శివ సాయిబాబా దేవాలయం, పోచమ్మ దేవాలయం, విశ్వనాథ స్వామి దేవాలయాలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ అయి ఉన్నాయి. అయినా సరే పాలక మండల ఏర్పాట్లో తీవ్ర జాప్యంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దసరా నాటికైనా దేవాలయాల ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యుల పదవుల ఎంపికను పూర్తి చేయాలని కోరుతున్నారు. ట్రస్ట్ బోర్డులు ఏర్పడితే ఆలయాల్లో వసతులు, భక్తుల సౌకర్యాల విషయంలో మెరుగైన చర్యలు తీసుకునే వీలు కలుగుతుందని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.